హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో ఆలూ పొరాటాని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఆలూ పొరాటా తయారు చేయడానికి కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను, ఒక పావు కిలో ఆలుగడ్డలు తీసుకున్నాను, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. దీనిలోనికి కొంచెం పుదీనా ఆకులు తీసుకున్నానండి, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి, కారం, దీనిలోనికి ఉప్పు, కొద్దిగా నూనె. ఈ ఆలుగడ్డలు నేను సగానికి కట్ చేస్తున్నాను. వీటిని మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి. బంగాళాదుంప ముక్కల్ని నేను ఈ విధంగా ఆవిరి మీద ఉడికిస్తున్నాను. మీరు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చును. బంగాళాదుంపలు ఉడుకుతున్నాయి. మనం ఈ లోపల గోధుమ పిండిని కలుపుకుందాము. దీనిలోనికి నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. దీనిలోనికి నేను ఒక 2 స్పూన్ల నూనె వేస్తున్నాను. ముందు దీనిని పిండిలోకి అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండి కలుపుకున్న తర్వాత దీనిని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకొని దీనిపైన మనం కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టేసి కొద్దిసేపు మనము పిండిని నాననివ్వాలి. ఆలుగడ్డలు ఉడికిపోయాయి. ముందు దీనిపైన ఉన్న తొక్కు తీసేద్దాము. ఇప్పుడు ఈ దుంపలను మనము మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన ఆలు ముద్దతోటి మనము స్టఫింగ్ తయారు చేసుకుందాము. స్టఫింగ్ తయారు చేయడానికి నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. దీనిలోనికి కొద్దిగా నూనె వేస్తున్నాను. ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇందులో వేస్తున్నాను. దీనిని కొంచెము దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మనము తయారు చేసుకున్న ఆలు ముద్దను వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత దీనిని మనం కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ విధంగా ఆలు ముద్దని నేను 5 నిమిషాలు వేయించాను. ఇప్పుడు దీనిలోనికి ఈ పుదీనా ఆకులు వేస్తున్నాను. పుదీనా ఆకులు వేసిన తర్వాత మనం దీనిని ఒక 2 నిమిషాలు వేయించాలి. దీనిలోనికి నేను చిటికెడు పసుపు వేస్తున్నాను. మిరియాల పొడి అనేది ఒక పావు స్పూన్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూను కారం వేస్తున్నాను. ఉప్పు అనేది మీకు టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా మనము కలుపుకుంటూ ఒక 3 నుంచి 4 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ముందుగా ఈ పిండి మీద నూనె వేసి పెట్టాము కదండి, దీనిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని నేను చపాతీ తయారు చేస్తున్నాను. ఈ విధంగా చపాతీని పలచగా తయారు చేసుకోవాలి. ఇలాగే మనం ఇంకొక చపాతీని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ మీద మనం తయారు చేసుకున్న ఆలు స్టఫింగ్ని ఈ చపాతీ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా మనము దీనిని నింపుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న 2వ చపాతీని దీని మీద ఉంచి ఈ చివర్లు మనం ఈ విధంగా నొక్కాలండి, ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దీనిని మనము పెనం పైన వేసి 2 వైపులా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. 2 వైపులా కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. 2 వైపులా ఈ విధంగా వేగిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా ఎంతో టేస్టీగా ఆలు పొరాటా రెడీ అయిపోయింది. చూసారా ఈ విధంగా ఎంత పొరలుగా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా ఈ కాంబినేషన్లో ఆలు పొరాటా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ ఆలు పొరాటా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.